పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి అహర్నిశలు కష్టించి పనిచేస్తున్న తెదేపా కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి అహర్నిశలు కష్టించి పనిచేస్తున్న తెదేపా కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ అనుబంధ టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు విలా రామ్మోహన్ కుమార్ కనీస వేతనాల బోర్డు సభ్యులుగా నియమితులైన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పల్లాను సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలు కాపాడటంలో ముఖ్య పాత్ర పోషించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది ఆశించి ఉన్నారని తెలిపారు. వారందరికీ త్వరలో న్యాయం జరుగుతుందని అన్నారు. కష్టపడి పనిచేసే వారిని పార్టీ గుర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 2014 తర్వాత నాకు అల్లాదీన్ గారు కొంచెం పెద్దలా చూసి అన్న అని సభ్యులుగా నియమించారు. దాన్ని మనస్ఫూర్తిగా పార్టీని అన్ముఖ్యంగా సభ్యులుగా రావడం పదవి పెద్దదా చిన్నదా కాదు, ఎంత ఏ పని ఇచ్చినా కట్టుబడి పనిచేసే తత్వం కానీ నియోజక సమన్వయకర్తగా ఆయన కూడా అందరికీ నమస్కారం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీఎన్టీయూసీ నాయకులు అయినటువంటి మరి విలా రామ్మోహన్ గారికి మినిమం వేజ్ బోర్డు మెంబర్గా రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. తెలుగుదేశం పార్టీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడ్డారో వాళ్ళకు సముచిత స్థానం ఇవ్వడం అది ఆనతి. ఎవరైతే అందుకే ఈరోజు అందులో భాగంగానే పార్టీ కోసం ఆహర్నిశలో కష్టపడినటువంటి వారికి మరి పదవులు ఇస్తున్నాం. అయితే కొంతమందికి మిస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రెండో విడత వచ్చినప్పుడు అందరికీ కూడా మిగతా ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తి చేసేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మరి అన్నకి టీఎన్టీసీ రంగంలో ఉన్నారు కనుక ఆయన మినిమం వేజ్ మీద పూర్తి అవగాహన ఉంది. అలాగే చాలా అసంఘటిత కార్మికులు ఇంకనూ వాళ్ళు ఈ పిఎఫ్ కానీ భవన నిర్మాణ కార్మికులకు వచ్చేటువంటి రాయితీలు లేకపోవడం చాలా ఇబ్బందిగా, కొంచెం కష్టంగానే ఉంది. కనుక దాని మీద ఆ విధంగా కష్టపడాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలా మనకి చెప్పాలంటే కెమెరామెన్స్ కావచ్చు, కొన్ని దిక్కుల ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, అలాగే జొమాటోకి సంబంధించినంత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా అలాగా 70 సెక్టర్స్ ఉన్నాయి. ఇది కేరళ అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారట. దాని మాదిరిగానే మనం ఈరోజు ఇక్కడ కార్మిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మరి అనుభవం ఉన్నటువంటి మరి విలా గారికి దాంట్లో స్థానం కల్పించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం.